గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ పదగడుపున కొబ్బరి నీళ్ళు తాగుతున్నా సుధాకర్ వాళ్ళ బావ. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. నాగరాజు గారు ఎవరికి చెప్పకుండా ముందే వెళ్ళి తాగొచ్చేసాడు. సుధా ఈరోజు ఎక్కడికి వెళ్తాం చెప్పురా, పెడదాం. ఇప్పుడు దాకా వీడియో తీయలేదు మనం సరిగ్గా. చెప్పండి రా, ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తాను ఈరోజు? హాయ్ బాయ్స్, పండగ ఎంజాయ్ మ్యాన్. ఈరోజు చెప్పురా ఎక్కడికి వెళ్తున్నాం? మంచి బ్లాగ్ చేయండి రా, చూసుకోవచ్చు మనం టీవీలో. కార్ మ్యూజియం కోయంబత్తూర్లోనా? ఓకే, మంకీ వాటర్ ఫాల్స్, రైట్. అహోబిలం ఎయిర్పోర్ట్. అహోబిలం ఎయిర్పోర్ట్ ఇక్కడెక్కడ ఉందిరా? అతిరిపల్లి వాటర్ ఫాల్స్, వలప్రాయ్ సైట్ సీయింగ్ మొత్తం చూసేస్తున్నాను. వలప్రాయ్ సైట్ సీయింగ్ అన్నీ ఓకే. వలప్రాయ్ ఫుల్లీ గ్రీనరీ, వర్షం రేని గ్రేవీ కదా. ఎంజాయ్ పండగ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో పొంగలు వడ కాంబినేషన్, దీంతోపాటు కాఫీ కూడా వచ్చింది మనకి. కాంబో ఆఫర్ జస్ట్ 60 రూపాయలే. నాగరాజు గారు సాంబార్ ఇడ్లీ ధైర్యం చేసి, రేత్రేమో వండుకో. ఉప్మా అడిగితే లేదన్నారు, రవ కిడ్నీ అడిగితే ఉప్మా ఇచ్చారు. స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉండుంటానే. కార్డ్ చూడండి ఎంత బాగుందో. MDM 1511 నెంబర్ అంట. వీడి కార్ మీద అంటే డిస్ప్లే కోసం పెట్టారు కానీ బాడీ ఒరిజినల్. ఇది ఆటోమేటిక్ అంటే అది బాల్స్ అట్లా మెకానికల్ సెట్ చేశారు, పైకి వెళ్ళి మొత్తం తిరిగి వస్తుంది. చాలా బాగుంది. దేనికైనా సరే ఆడే కరెక్ట్. రేట్లు అనమాట 125 రూపీస్. ఇది ఎక్స్పెరిమెంట్ సెంటరు, చిన్నపిల్లలకి బాగుంటుంది. మనం అలా రిటైర్ కాబట్టి మనకు సరిపోదు. రిటైర్మెంట్ అయితే మనకెందుకు అయ్యి చెప్పు. అది వస్తున్నాడు, పెద్ద వస్తున్నాడా? నమస్కారం. అదే అదే ఇక్కడ వాష్రూమ్ బాగుంటేనే పోయాడు. వాడు బాగుంటే రాకపోయినా వెళ్ళొస్తాడు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. మెకానిజం బాగా సెట్ చేశారు. అది పైనుంచి పడతా ఉంటాయి 3 బాల్స్. కార్ మ్యూజియం బోర్డు. ఎంట్రన్స్ మన శ్రీకాంత్ ఒక సామాన్యులాగా మాతో వస్తున్నాడు కానీ ఆయన అత్తారింటి దారిలో పాంకలాంటి చంపేశాడు. కదిలినాడు. సుధా అవన్నీ చదవాలి, ఇంగ్లీష్ వద్దు. ఏన్షియంట్ వీల్.
మరి అదే వాహన లేకపోతే లేదు. అదేలే మనము ఆ రోజు అధిష్టాన సిద్ధాంతం కనిపెట్టకపోతే ఈ రోజు ఏం జరిగేది కాదు పనులు. మనిషి చక్రం కనుక్కొని 3500 బీసీ అంటే బీసీగా రోజులని అరే బీసీ అంటే రోజులేనా ఆయమ్మ రోజు కాదురా. ఎందుకురా ఉన్న నాలెడ్జ్ అసలే కొంచెం ఫస్ట్ వీల్ ఇది అనమాట, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. 1914 హిస్టరీ ఆఫ్ ఛానల్. చక్రాలు చూడు, ఫస్ట్ ఇంత పెద్ద చక్రం కనుక్కొని అవసరం లేదని చెప్పేసి తినేసారు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పుంది తీరుస్తావు. శ్రీకాంత్ ఇంక రాడరా మనతో పాటు, మర్చిపోండి. అరే ఇక్కడ కూర్చోరు, ప్లేస్ ఉంది పక్కన. ఖచ్చితంగా తిన్నారు కానీ కూర్చోవద్దన్నారు. చెప్పాలి మాకు క్లారిటీ. వీడు బాగా అడ్వాన్స్ అవుతున్నాడు. శ్రీకాంత్ మనకు దోచుకున్నాం మనం. నన్ను దోచుకుందువతే. చూడండి, you see the technology how they made. ఈ మిషనరీ ఇంత ఇంజిన్ వెనకాల పెట్టుకొని. సైలెన్సర్ ఏది? 1886 లో. సో దిస్ ఈజ్ ఫ్రమ్ 1886. నెక్స్ట్ కార్ అనమాట, లుకింగ్ లైక్ రోల్స్ రాయల్. ఫోర్డ్ కంపెనీ కార్ ఇది, ఫోర్డ్ టీ రోడ్స్టర్. చాలా బాగుంది కార్ అయితే. నైన్టీన్ 26 అంట. ఇది వచ్చేసి వోల్క్స్ వాగన్ బీటిల్. ఓ ఈ కార్లు ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం. ఓకే, కార్ సెక్షన్ చూపించాడు చూడు నాకు, కార్ సెక్షన్ లోపల 61. ఓ ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 1948. ఆడ పావిగా ఎన్నడా ఇది, ఎంత పెద్ద లెంత్ చూడండి కార్ది. ఓ మై గాడ్, ఏ కంపెనీ ఇది? మై గాడ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా లోపలైతే లగ్జరీనే. ఇంకా దానిలో ఉన్న ఫీచర్స్ ఇప్పుడు మనం చూడలేము. లోపల సోఫా ఉంది మొత్తం ఎల్ షేప్. చూడండి గ్లాసెస్, ప్లేట్స్. ఇది కూడా చాలా బాగుంది. మైసూర్ రాజా నాకు మైసూర్ రాజా. వావ్, వాట్ ఏ బ్యూటీ. డిస్ప్లే సరిపోవట్లేదు, ఎంత బాగుంది కార్. చాలా బాగుంది. ఇదైతే మైసూర్ రాజాస్ యూజ్ చేస్తుంది. ఓ ఇది కేరళ 1991 కార్, టయోటా సెరా. ఇది మీరు చూసినట్లయితే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ యూజ్ చేస్తుంది. సో కార్ ఇంజన్స్ ఇలా ఉంటాయి. మెకానికల్ ఇంజనీర్స్కి దీని సబ్జెక్ట్ అంతా ఐడియా ఉంటుంది. ఎంత డెప్త్ అని చూడండి వీటిలో. మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు, అది మంచి సబ్జెక్ట్ యాక్చువల్గా. సో బైక్, జీడి నాయుడు ఫస్ట్ మోటార్ సైకిల్. ఓ మై గాడ్, ఈయన మామూలు మనుషులా లేడు కదా. ఈజ్ హ్యావింగ్ సో మచ్ హిస్టరీ. 1910లో ఈయన వాడిన బైక్ ఇది. జీడి నాయుడు మ్యూజియం అంటే ఏదో అనుకున్నాం మనం. చూడండి ఆయన వాడిన బైక్ ఎంత బాగుందో. క్లచ్లు పైన ఏదో టెక్నాలజీ ఏందో అసలు. ఈ లైటు, బ్రేకింగ్ సిస్టము, స్టాండ్, మళ్ళీ బ్రేక్కి చైనింగ్ సిస్టమ్ చూడండి. ఏదో చిన్న సైకిల్ చైన్లా ఉంది కానీ మొత్తం మోటార్ సైకిల్ ఇంజిన్ చూడండి. ఓ మై గాడ్, సాసమ్. ఇట్ ఈస్ సాసమ్. 1912లో మేడ్ ఇన్ ఇంగ్లాండ్లో, ఇంగ్లాండ్కి తెచ్చుకున్నాడు ఈయన. వెరీ గుడ్, వెరీ గుడ్. సో జీడి నాయుడు ఫస్ట్ మోటార్ సైకిల్ బిఫోర్ రీకండిషన్. సో ఆయన కండిషన్ ఇలా ఉంది అప్పుడు, దాన్ని వీళ్ళు నీట్గా అరేంజ్ చేసి ఇట్లా చేశారు. ఇప్పుడు చైనాలో మనం రోబోట్ కార్ చూస్తున్నాం, ఇదే మోడల్ నాకు. ఓ సినిమాలో యూజ్ చేసింది.
This is Fiat 1961 model. Very good. Awesome. This is also Fiat 500 1936 model. Oh my god. మోడల్ వాట్ ఏ కంఫర్ట్. సి ఒక లారీ అంత పొడుగుంది. ఓహో నిజం కరెక్ట్. యాక్సిడెంట్ అయితే ఓనర్ సేఫ్ అనమాట. ఆ ఇంజన్ అంత కెపాసిటీ ఇచ్చాడు ముందు. లెంత్ లారీ అంత పొడుగుంది. అది డ్రైవర్ ఎక్కడో ఉంటాడు బ్యాక్ సైడ్. ఆ రోజుల్లోనే షాడో పడకుండా ఎంత ప్లాన్ చేశారు చూడండి. బాబా బాబా దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. హిస్టరీలో ఎంత మంచి కార్ మోడల్స్ ఉన్నాయని మనకి తెలియదు యాక్చువల్గా. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ కార్ మ్యూజియం, వర్త్ విజిటింగ్. కోయంబత్తూర్ సూపర్. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ఇండియన్ కార్స్ ఉన్నాయి, చూద్దాం. క్లాసిక్ ఇండియన్ కార్స్ సెక్షన్. దీంట్లో అంబాసిడర్ కంపెనీలో స్టార్టింగ్ వచ్చిన కార్స్. 1964 మోడల్. ఓకే 1984 మోడల్. ఇది ఎంత లగ్జరీగా ఉన్నాయి. ఓ మై గాడ్, అసలు ఎంత పొడుగుంది కారు. వాట్ ఏ కంఫర్ట్. చూడండి 1956. ఇది క్యూట్గా ఉంది. ఫియట్ కార్ 1961. 1955 మోడల్ ఇది. వాట్ ఏ కంఫర్ట్, వాట్ ఏ కంఫర్ట్. 1994 మోడల్. ఇదైతే మనం చూసాం చాలా ఓల్డ్ సినిమాలో. 1985 మోడల్. 49 బస్సు. భలే ఉంది బస్సు అయితే. ఈ మోడల్ చూడండి, పైన ఎండ పడకుండా రూఫ్ భలే ఇచ్చాడు పైన. అది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. వాట్ ఏ కంఫర్ట్ యార్. లెట్స్ సీ ద ఇంటీరియర్ ఇన్సైడ్. ఓ మ్యూజిక్ సిస్టమ్, టైం ఉంది, క్లాకు. స్పేస్ ఎంత బాగుంది. looks 1980. So ఈ 3 నేను 60 లో చేశాను. బజాజ్. ఓకే బజాజ్ టెంపో. బజాజ్ కంపెనీ చేసింది. ఫస్ట్ క్యారీవాన్ లోపల వెళ్ళొచ్చా, చూడొచ్చా? క్యారీవాన్ లోపల ఎలా ఉంటుంది. హైదరాబాద్ లో చౌమహాల్ లో కూడా చాలా ఇలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చౌమహాల్లో 2 కదరా, ఇక్కడ 2 ఉన్నాయి చూడు. ఉన్నాయి, రెండింటి చాలా ఉన్నాయి. అది కూడా అది ఓన్లీ రోడ్స్ రాల్స్. వాళ్ళు వాటిని అన్ని కంపెనీస్ ఉన్నాయి. కార్ మ్యూజియం కంప్లీటెడ్. నౌ వీఆర్ డైరెక్ట్లీ హెడింగ్ టు పొల్లాచి. ఫ్రమ్ దేర్ వాల్పరాయి.
కണ്ണూరు రైల్వే స్టేషన్.